మంత్రి అంటే ఎవరు? చుమ్మా మంత్రి అంటే ఎవరు? ఖైరాత్ అని అదేందో కేరాత్ అని ఎవరు అబ్బా ఫిగర్ అయితే అద్దరిపోయిందక సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్. మహేష్ బాబు వచ్చి గుంటూరు గారు అటు ఇటు తిరిగాడు, ఇప్పుడేమో రామ్ చరణ్ వచ్చి హెలికాప్టర్ వేసుకుని తిరిగాడు. అదే అనిపిస్తుంది. మనం హిట్ కొట్టేసినాం, ఏంటి కాంట్రవర్సీ లేదు. ఏమనుకుంటున్నారో సినిమాలు అన్ని ఉంటాయి, మనదే అంతేనా కొట్టినాం. అవునా? నేను మొత్తం రివీల్ చేస్తే మంచిగా ఉండదు. చాలా క్యారెక్టర్స్ నేరేషన్ చూపించారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుండింది అన్న, ఎందుకంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఏదైతే ఉండిందో అది చాలా బాగుండింది. అండ్ ఇంటర్వెల్ దగ్గర ఒక క్రేజీ ట్విస్ట్ ఉంటుంది, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సినిమా థియేటర్లో కూర్చున్న వాళ్ళు ప్యాక్ అయిపోవాల్సిందే. క్రేజీ ఉండింది సిచ్యువేషన్ అయితే మాత్రం. సో ఇప్పుడు 3 మూవీ. సో రామ్ చరణ్ వర్సెస్ అజయ్ సూర్య, దట్స్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వర్సెస్ పొలిటీషియన్. ఓకే, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, అంజలి గారు ఖైరాత్ బాని. అంజలి చిన్న రోల్ అయినా కానీ ఒక్క సాంగ్ ఉంది కదా ఫ్లాష్ బ్యాక్ లో, ఆ సాంగ్ లో అంజలి బాగా చేస్తుంది. ఓకే, ఎలివేషన్ సీన్స్ అంటే ఏం లేవు, బట్ మోర్ లైక్ ఆ ఎండ్కి వచ్చి ట్విస్ట్ లాగా పెట్టడానికి ట్రై చేశారు కదా, దోస్ వర్ లైక్ స్లైట్లీ ఇంట్రెస్టింగ్. అన్ప్రెడిక్టబుల్ అనే మార్క్ కి కొంచెం జస్టిఫికేషన్ చేయడానికి ట్రై చేశారు, బట్ ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్. బట్ వినయ్ విజయ్ రామతో పోలుస్తున్నారు కదా. వినయ్ విజయ్ రామతో పోల్చడం ఏంటి అంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఆ డ్రామాని మరీ ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళిపోయేసరికి అలా అనిపించింది, బట్ అంత తీసుకెళ్ళకపోయినా కూడా బాగానే ఉండేది. ఇది 100% సంక్రాంతికి బెస్ట్ ఓపెనింగ్ ఇచ్చింది. సంక్రాంతికి చాలా మందికి అర్థం కాదు, సినిమాలు చూడడం బంద్ చేయడం బెస్ట్. ఇలాంటి సినిమా కూడా అర్థం కాలేదు అంటే మీరు ఇంకా సినిమాలు చూడడం బంద్ చేయడమే బెస్ట్. ఎక్స్పెక్టేషన్స్ పెట్టినైతే రాకేష్ సినిమా. సో ఒక శంకర్ నుంచి పొలిటికల్ డ్రామా అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వస్తే బెటర్. అండ్ రామ్ చరణ్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది, అండ్ అజయ్ సూర్య క్యారెక్టరేషన్ బాగుంది. స్క్రీన్ ప్లే రొటీన్ అనిపిస్తుంది, మనకి రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ లానే అనిపిస్తుంది. బట్ కానీ రామ్ చరణ్ మాత్రం చాలా క్లాసిక్గా ఉంటాడు సినిమాలో, చాలా బాగుంటాడు, చాలా క్లాసిక్గా చాలా బాగుంటాడు. బట్ స్టోరీ పరంగా వస్తే మాత్రం అంత పొలిటికల్ డ్రామాని బాగా రాసుకున్నారు కానీ, బట్ శంకర్ మార్కుని నేను మార్కు తప్పలేదని చూపించుకొని ట్రై చేశాడు కానీ, బట్ ఓవరాల్గా అంతే అనిపించదు. అంటే మూవీ వెళ్తుంది, బోర్ కొట్టదు, బాగాలేదని చెప్పట్లేదు, మూవీ వెళ్తుంది, బట్ హైప్ అనేది క్రియేట్ చేయదు, ఏదో వెళ్తోంది అంతే అన్నట్టు ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం క్రేజీ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే అన్న అప్పన్న క్యారెక్టర్. స్క్రీన్ టైం తక్కువ ఉన్నా సరే అప్పన్న క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మహేష్ బాబు వచ్చి గుంటూరు గారు అటు ఇటు తిరిగాడు, ఇప్పుడేమో రామ్ చరణ్ వచ్చి హెలికాప్టర్ వేసుకుని తిరిగాడు. అదే అనిపించింది. సో అది కొద్దిగా తెగ వాడేసాడు, అంటే బడ్జెట్ చూపించుకున్నారు. ఏంటంటే రామ్ చరణ్ ఎన్నో క్యారెక్టర్లు అనమాట, ముఖ్యమంత్రిగా, కలెక్టర్ గా, ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా రైతుగా, ఎన్ని క్యారెక్టర్లు అంటే నాయకుడిగా ఎన్నెన్నో అన్ని క్యారెక్టర్లు ఇచ్చి పడేసి వ్యక్తి. సినిమా పోతే ర్యాంప్ క్యారెక్టర్ అంటే నాకు నాది ఐఏఎస్ ఒకటి కాదు, నాకు అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. సినిమా ఏదో ఇద్దరు హీరోస్ లేదు, అందరూ బాగున్నారు, సినిమాలో ఉన్నారు అందరూ బాగున్నారు. కానీ హీరోయిన్ అయితే నాకైతే ఖైరాత్ అని అదేందో కేరాత్ అని ఎవరు అబ్బా ఫిగర్ అయితే అద్దరిపోయిందక సినిమా అయితే. రామ్ చరణ్ యాక్షన్ కానీ సొసైటీకి సంబంధించిన బాగుంది. నేషనల్ అవార్డు అవన్నీ పక్కన పెట్టాను, మూవీ మాత్రం మాస్ కమర్షియల్ ఫీస్ట్ అంతే, ఎక్కడ తగ్గేది లేదు. నా రికార్డులని పక్కన పెట్టండి, నా రికార్డులను పట్టించుకోకండి, నెంబర్లు అవన్నీ వాళ్ళు చెప్తారు, మనం విని మనం కొట్టేసుకుంటాం అంతే. సినిమా బాగుందా లేదా, సినిమా వెళ్ళండి, థియేటర్ లో కూర్చోండి, సినిమాని ఎంజాయ్ చేయండి. హెలికాప్టర్ లుంగి కట్టుకొని కత్తి ఎత్తుకొని హెలికాప్టర్ ఎక్కాడు, అక్కడి నుంచి కత్తి ఇసిరేసాడు, అబ్బా అక్కడి నుంచి పొడుస్తుంటే ఒక్కొక్కనే ఓరో నాయన అక్కడి నుంచి రక్తం కారుతూ ఉంటాయి. అబ్బా ఎందుకు లేదు ఫైట్లు, ఈ సినిమాలో పెట్టిన ఫైట్లు ఏ సినిమాలో పెట్టలే, ఈ సినిమాలో పెట్టిన డ్యాన్సులు ఏ సినిమాలో లేవు, ఈ సినిమాలో ఉన్న డైలాగులు ఏ సినిమాలో లేవు. సినిమాలో చుమ్మా మంత్రి అని అన్నాడు, శంకర్ ఎవరి గురించి చెప్పాడనేది చెప్పాలి మాకు. చుమ్మా మంత్రి అంటే ఎవరు? చుమ్మా మంత్రి అంటే ఎవరు? చుమ్మా మంత్రి అంటే ఎవరు? చుమ్మా మంత్రి అంటే ఎవరు? చుమ్మా మంత్రి అంట ఎవరు? చుమ్మా మంత్రి, చుమ్మా మంత్రి గుండు కొట్టి పడేశాడు, చుమ్మా మంత్రికి గుండు కొట్టి పడేశాడు. అక్కడ గేమ్ చేంజర్, అన్ప్రిడిక్టబుల్. కానీ చుమ్మా మంత్రికి గుండు కొట్టి పడేశాడు. అక్కడ చుమ్మా మంత్రికి గుండు కొట్టి పడేశాడు. అక్కడ ఎక్కడ గుండు కొట్టి పడేశాడు? చుమ్మా మంత్రికి ఎక్కడ గుండు కొట్టి పడేశాడు? సినిమా అన్ప్రిడిక్టబుల్.
ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, అది మామూలు ఎవరు ఊహించలేరు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అల్టిమేట్ అనమాట. లేదు సినిమా మొత్తం చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఒకే ఒక్కటి చూసారా మీరు సినిమా? చూసా. దానికి ఒకే ఒక్కడు 2 లా ఉంటుంది సినిమా. శంకర్ కంబ్యాక్ లేదు, రోబో లేదు, ఒకే ఒక్క లాంటి శంకర్. కాదన్న శంకర్ మూవీస్ అన్ని కలిసి అలా ఉంది అలా ఉంది అంటున్నారు. లేదు ఒకే ఒక్కడు మూవీ. గవర్నమెంట్ ఉద్యోగి ఎలా ఉండాలో అలా ఉంది సినిమా. గవర్నమెంట్ ఉద్యోగి నిక్కచ్చిగా ఉంటే ఎలా ఉంటాలో అలా చూపించాడు సినిమాని. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్. ఎలక్ట్రికల్ మూవీ, ఎలక్ట్రికల్ చాలా చాలా. గవర్నమెంట్ ఉద్యోగి ఎలా ఉండాలో ఈ సినిమాలో చూడాలి, ప్రభుత్వ ఉద్యోగి ఎలా ఉండాలో ఈ సినిమా చూడాలి. డూప్ ఫ్యాన్స్ అందరూ డూప్ గుర్తుపెట్టుకోండి. సినిమాలో కూడా డూప్ అంటే చాలా పెద్ద మీనింగ్ ఉంది. సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ డూప్ అనుకుంటూ బయటకు వస్తే చాలా హ్యాపీగా ఉంటారు. లేదంటే కోపాన్ని అవన్నీ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే 5 years తర్వాత సోలో థియేటర్కి వచ్చారు చరణ్. బట్ చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యాను. స్టోరీలో ఒక లైన్ లేదు, ఎందుకు అలా చేస్తారు? సింపుల్ ఒకే పాయింట్లో చూపించేస్తారు రివెంజ్ స్టోరీ ఏంటి అని. అసలు నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు శంకర్ గారు ఇలాంటి సినిమాని మనకి తెలుగులో ఫస్ట్ టైం నేను చేస్తున్నాను సినిమా అని చెప్పి ఇలాంటి సినిమా తీస్తారు అని అయితే అసలు కళ్ళలో కూడా ఊహించలేదు. ఒక సూపర్ హిట్ కొట్టాడు. ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో చూపించాడు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉంటే దేశానికి ఎలా చెందుతుందో, దేశవ్యాప్తంగా ఎలా మంచి జరుగుతుందో చూపించాడు. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్, సూపర్ హిట్. రామ్ చరణ్ సూపర్ హిట్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మెగాభిమాన్నే అన్నయ్య గారి మాటలు నేను పొలిటికల్ స్పీచెస్ చెప్తారు. బట్ సినిమా పరంగా నేను ఒక మెగాభిమానిగా చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు చాలా బాగుంది. సినిమా ఇలాగే కంటిన్యూ అయితే హిట్ అవుతుంది పక్కా అనుకున్నాను. అన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నలుగురు తీసుకున్నారు, నెగిటివ్ అన్నారు, ఇప్పుడు 10 మంది ఉన్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూడండి. అసలు జీవించేసాడు అన్న రామ్ చరణ్. అసలు ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ అసలు కాదు అన్న. పుష్ప అన్న అది ఇది పొలిటికల్ అన్న, అది మాస్ ఎలివేషన్. అదే దానికి కంపేర్ చేయకండి. ఎలా చూడాలి అలా చూడండి. సినిమా ఇచ్చి పడేసింది ఖచ్చితంగా అన్న. అన్న మనకు తెలియని విషయాలు చాలా తెలుసాయి అన్న. అన్న ఇచ్చి పడేశాడు. ప్రిడిక్టబుల్, మొత్తం అన్ప్రిడిక్టబుల్ కాదు, మొత్తం తెలుస్తుంది ఏం జరుగుతుందో. చాలా బాగుంది. ఎలివేషన్ ఫస్ట్ ఆఫ్ ఒక హాఫ్ అన్ అవర్ ఫర్ ఇంట్రడక్షన్ దే హావ్ టుక్ సమ్ టైమ్. బట్ సెకండ్ హాఫ్ తో ఇట్ ఈస్ లైక్ బ్లాస్ట్, లైక్ ఇంటర్వెల్ సీన్ అయితే అసలు అందరికి మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ద మూవీ ఈజ్ అమేజింగ్. చరణ్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఐ కెన్ టెల్, బికాస్ he lived in many roles. And it's not just a single role he did many roles, and every role he nailed it. I can say this is a true comeback for Charan, and Shankar did a really good job. So it was a really nice movie. సంక్రాంతి డామినేట్ చేసేదాన్ని బాగా చేశారు. విజయ్ సూర్యని డామినేట్ చేశారు. విజయ్ సూర్య గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఆయన బాగా పవర్ఫుల్గా ఉంది. ఆయన కూడా డామినేట్ చేసేలాగా బాగా చేశారు. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ ఉంటుంది రామస్వామి, దాంతో మనం పెట్టిన డబ్బులు సరిపోతాయి అన్న రేంజ్లో ఉంటుంది. అంటే ఇక యావరేజ్ అన్న టాక్ వస్తుంది కదా, మనకి పెరిగేమంటారు. సెకండ్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. మనం ట్రీట్ చేయలేం ఎంత బాగుంటుంది. ఇన్ని ట్విస్టులు ఉంటాయి కానీ ఇంటర్వెల్ టైం నుంచే సినిమా హైప్ బాగా వెళ్ళిపోతుంది. అంటే శంకర్ ఈజ్ బ్యాక్ అనుకోవచ్చా? రామ్ చరణ్ శంకర్ ఈజ్ బ్యాక్. శంకర్ ఈజ్ బ్యాక్.